బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఈడీ చర్యలకు ఉపక్రమించింది. 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై కేసు నమోదు చేసింది. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఈడీ ఎవరెవరిపై కేసులు నమోదు చేసింది? మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటుగా ఇన్ఫ్లుయెన్సర్లు, ఆ బెట్టింగ్ యాప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రస్తుతం ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. గతంలో తెలంగాణలో నమోదైనటువంటి కేసుల ఆధారంగా, అంటే సైబరాబాద్, హైదరాబాద్ లో నమోదైనటువంటి కేసుల ఆధారంగా ఆ ఎఫ్ఐఆర్ ను బేస్ చేసుకుని దర్యాప్తు ప్రారంభించినటువంటి ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ప్రస్తుతం అయితే ఇందులో విజయ్ దేవరకొండ, రాణా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖులపై కేసు నమోదైంది. దాంతో పాటుగా కొంతమంది సినీ సెలబ్రిటీలు, అప్పుడు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినటువంటి మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మీద కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తుంది. సో గతంలో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ కేసు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలో 2 కేసులు, అంటే ఇప్పుడు సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. దాన్ని బేస్ చేసుకుని అప్పుడు చాలా మందిపై కేసులు నమోదయ్యి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఈ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసింది. సో అప్పుడు ఒకవైపు ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తు చేస్తుండగానే ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేయడంతో ఇప్పుడు ఈ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయిందని ఈడీ భావిస్తోంది. సో ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళకి ఏదైతే డబ్బులు ప్రమోట్ చేసినందుకు డబ్బులన్నీ కూడా విదేశాల నుంచి వీళ్ళ ఖాతాలో జమ అయ్యాయి, వీళ్ళకి పంపించాలనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఇందులో భాగంగానే ఈడీ ఒక్కొక్కరిని కూడా నోటీసులు ఇచ్చి విచారణ పిలిచే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ఆపరేట్ అవుతున్నాయి. గతంలో కూడా చాలా వాటిపై కూడా బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఈడీ వేరు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేసింది. దాని ఇన్వెస్టిగేషన్ ఆధారంగా కూడా ఇది కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసినటువంటి దాంట్లో దాదాపు పరిధిని మించి చేసే అధికారం కానీ తర్వాత అవకాశం లేకపోవడంతో ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేయడంతో ఇందులో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దర్యాప్తులో భాగంగా ఇప్పుడు ఒక్కొక్కరిని విచారిస్తే వీళ్ళందరికీ కూడా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరు వీళ్ళ ఖాతాలో జమ చేశారు అనేది స్పష్టమయ్యే అవకాశం ఉంది. సో త్వరలో దీనిపై ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చి పిలవనున్నారు. ధన్యవాదాలు నాగార్జున.